మరి దారుణం మరిగిపోయింది ఇది. మొత్తం డౌన్ చూసారు ఎంత ఉందో, మొత్తం ఘోరమైన డౌన్. ఎంత డౌన్ దిగాల బండి. మన బండికి లోడింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. 2 డ్రమ్ములు వచ్చినాయి, ఇంకా రావాల డ్రమ్ములు. అది ఏమంటారు, లేబుల్ చెక్ చేసుకుంటారంట, ఆగమని చెప్పారు. అంత పెద్దగా ఉంది. ఎంత కిందుకున్నాయో బండికి తాకుతాయో, ఈ రేంజ్లో తాకుతున్నాయి బండికి. అగో కిందరా ఎట్లా పడుతున్నాయి, తాళ్ళు తెగిపోతున్నాయి ఆల్రెడీ అనుకుంటే. ఇంకా తెగుతున్నాయి తాళ్ళు, తెగిపోతుంది ఆటోమేటిక్. ఈడైతే ఇరుక్కపోతుంది బండి, గుంతాలన్న మొత్తం ఇరుక్కపోతుంది. వెళ్ళింది అయ్యా దూరా బండి, మనోడు వెళ్ళిండి అయ్యా బయటికి. పోయే కొద్ది రోడ్డు చిన్నగా అయిపోతుంది, మొత్తం చిన్నగా అంటే చిన్నగా. మరి చూపిస్తా చూడరి, కరెక్ట్ మన బండి ఇటు గోడ, ఇటు అది సైడ్లో గ్యాపే లేదు ఎక్కువ. ఆ నుంచి మెయిన్ రోడ్ అయితే ఎక్కేసి సీదా టోల్ గేట్ దగ్గరకు వచ్చిన. ఆ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. పెట్టుకుని కూడా ప్లేస్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆపిన. ఎంసీలు మొత్తం గట్టిగా వేసిన, 7 కాడికి గట్టిగా వేసేసిన ఊసిపోకుండా. మళ్ళీ మీద నుంచి వెహికల్కి పోసిన, రౌండ్గా ఫెవిక్కి పోసి పెట్టిన. చూద్దాం కూర్చుంటుందా, ఉంటుందా, పోతుందా అది. వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ బ్లాగ్స్. నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మనకు ప్రజెంట్ వచ్చేసి వైజాగ్ లోడింగ్ అయితే ఉంది. ఈ ట్రిప్ నేనే వెళ్తున్నాను అనమాట. మనకు లోడింగ్ వచ్చేసి చోటుప్పల్ దగ్గర నుంచి ఉంది. చోటుప్పల్ దగ్గర లోడింగ్ ఉందంట. ఈ నుంచి డైరెక్ట్ చోటుప్పల్ పోయి ఆడ లోడింగ్ అయితే వేసుకోవాలా. మనకు అక్కడి నుంచి రిటర్న్ లోడ్ కూడా ఉందంట. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మన టైర్ మొన్న పగిలిపోయింది. అయితే మన దగ్గర ఇంకో పాత టైర్ ఉండే, రీప్లేస్మెంట్ చేసుకొని సూర్యనగర్కి వెళ్ళేసి, సూర్యనగర్ దగ్గర టైర్, పాత టైర్ పలిగిపోయిన టైర్ తీసేసి వేరే టైర్ ఇంకోటి ఉందనమాట ఎక్స్ట్రా. ఆ టైర్ అయితే వేసుకొని డైరెక్ట్ లోడింగ్ పాయింట్కి అయితే పోవాలా. మా బావ అయితే వెనక వస్తుందంట టైర్ తీసుకొని. అది తీసుకురాగానే ఇంకా డైరెక్ట్ మనం అది చేయించుకొని బయలుదేరదాం అనమాట. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. చలో సూర్యనగర్ రూట్కి అయితే తిరిగిన. ఆడ బండ్లు ఎక్కువ లేకపోతే ఏం కాదు, బండ్లు ఉన్నాయంటే మనకి ఇంకా లేట్ అయిపోతుంది. తొందరగా పని చేయించుకొని లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. అలా బండ్లు తక్కువ ఉంటే ఏం కాదు, తొందరగా అయిపోతుంది. ఒకవేళ ఉన్నాయి అంటే లేట్ అయిపోతుంది. వాళ్ళకి లోడింగ్ దగ్గర అయితే 2 గంటల వరకు వస్తా అని చెప్పిన. సరే అని చెప్పిన, రెడీ చేసి పెడతాం పేపర్ కూడా అన్నారు. ఓకే అని చెప్పిన. చెల్లడికి అయితే వచ్చిన వేరే బండి అయితే చేస్తున్నారు, టైం పడుతుంది అని చెప్పారు. మనకు ఈ టైర్ వలిగిపోయింది, లోపలిది ఈ టైర్ వలిగిపోయింది. ఈ టైర్ వలిగిపోయి అంత ఆగమాగం అయింది. ఇప్పుడు వేరే టైర్ ఉంటే పాతది, వేరే టైర్ తీసేసుకున్నా. అమ్మా ఈ టైర్ ఒకటి, ఆ టైర్ తీసి ఈ టైర్ వేయించుకోవాలి. దీనికి వేరే పనులు ఏం లేవు, అన్నిటికీ ఒకసారి గాలి కొట్టిపించేసి అయిపోతుంది. కూల్ వాటర్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. మొన్న మన బండ్ల ఇదొకటి స్టీరింగ్ అదొకటి విరిగిపోయింది, చాలా ఘోరం అయిపోయింది. ఇదొకటి విరిగిపోయింది. దీని మీద చిప్ప ఏమో ఇటు ఉంది, చిప్ప చిరికిచి పెట్టారు. చిప్పు ఊసిపోయింది మొత్తం మీది. ఈ చిప్పది వేపేయాలి ఇప్పుడు. నేనేమన్నా మా బావ ఎట్లా వస్తుండే కదా, వచ్చేటప్పుడు ఎంసీలో బట్టి తీసుకురా, ప్రస్తుతానికి ఇప్పుడు పెట్టుకుంటే గలీజ్ కనబడుతుంది అని చెప్పి ఇక సరే అని చెప్పి వస్తేప్పుడు పట్టుకొస్తాను. మన పెద్ద బండి కాబట్టి ఆ పనికి ఉండదు ఏడ రోడ్ల మీద, అందుకోసం అని చెప్పేసి మా బావని తీసుకురామని చెప్పేసి ఆయన రాగానే ఒకటి చేసేసుకొని
టైర్ అది ఒకటి చేయించుకుంటే అయిపోతుంది. ఏమి బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ కూడా కంపెనీలో తీయాలంటారు, వేరే వాళ్ళది, సార్ వాళ్ళది, అది ఇచ్చేసేయాల. ఈ బండి ఉంది, ఈ బండి పక్కన ట్రాక్టర్ ఉంది, ఇక్కడ ఈ ట్రాక్టర్ ఒకటి తీయాలా. ఈ 2 బండ్లు చేసిన తర్వాత మన బండి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు అప్పటి వరకు అయితే మా బాబు కూడా వచ్చేస్తాడు కదా, వస్తే ఇది ఒక్కటి ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. కొంచెం చూడడానికి కూడా మంచిగా కనబడుతుంది. ఎంత గలీజ్ కనబడుతుంది తెలుసు, అది చాలా గలీజ్ కనబడుతుంది. దీనివల్ల అంతా బాగుంది కానీ చూడడానికి బాగుంది. ఇది లేదు ఏమంటారు, ఈ అడ్జస్ట్లు ఇరిగిపోయినాయి, కరెక్ట్ క్లిప్పులు అనేవి ఇరిగిపోయినాయి అనమాట. ఇవి అంతా బాగుంది కానీ క్లిప్పులు ఇరిగిపోయినాయి. ఇప్పుడు అది 400-450 రూపాయలు ఉంటుందంట. మళ్ళీ ఇప్పుడు కొత్తది తీసుకురావాలా, అంత ఏదో దొరుకుతుందో దొరకక్కడ అని చెప్పేసి ఈ ట్రిప్కి అయితే ఉండని ఆ ఎంసీలు పెడతా, తర్వాత కొత్తది తీసుకొచ్చి చేసేస్తా అప్పుడు దాకా అని చెప్పిన. మనకి ఎట్లా ఏరారని ఉంది కదా, టెన్షన్ ఉండదు. ఈ పని అయితే చేయించుకుందాం ఫస్ట్ తొందరగా. అయితే మరి దారుణం మరిగిపోయింది ఇది. చాలా మనకు బండి పనులు అయితే అయిపోయినాయి, టైర్ మార్పిచ్చేసినాం అనమాట. చాలా లేట్ అయిపోయింది, వాన పడుతుంది. వాళ్ళు అర్జెంట్ ఫోన్ల మీద ఫోన్లు కొడుతుంది, ఈయన టైం అంతా పోతుంది. అడ్డంగా పెట్టారు బండ్లు, అద్దంలో చూడరు, గ్యాప్ వేయలేదు, ఎట్లేదు ఇట్లేదు గ్యాప్, రెండింటి మధ్యలో బండి ఉంది, చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు అస్సలు గ్యాప్ లేదు వెనకైతే. చూద్దాం. మనకైతే టైర్ చేంజ్ చేసుకునే పని అయితే అయిపోయింది. మా బావ కూడా వచ్చింది అనమాట. టైర్ చూసారు కదా ఎంత ఘోరంగా వలిగిపోయిందో, అది రన్నింగ్లో వలిగిపోయింది అనమాట. లోడ్ టైర్ రన్నింగ్లో వలిగేసింది, అది దారుణం. అది దేనికి పనికి రాకుండా వలిగిపోయింది. అదైతే అది మొత్తానికైతే బండికి వేరే టైర్ తీసుకొచ్చి చేంజ్ చేసుకున్నా. దాని నుంచి అయితే మా బాబుకి ఫోన్ చెప్పిన, వచ్చేటప్పుడు ఒక ఎంసీలు ఇంకొకటి ఫెవికిక్ తీసుకురా అని చెప్పిన. వస్తా పట్టుకొచ్చింది అనమాట. ఎంసీలు ఫెవికిక్ 2 పట్టుకొచ్చింది. అది పోయింది కదా మనకు, దానికి వేసి అతక పెట్టేద్దాము. మొత్తం ఏడుకాడికి మొత్తం పోయింది, లోపల ఇరిగిపోయిందమ్మా. మొత్తం ఏడుకాడికి ఇరిగిపోయింది అనమాట. ఇది మనకు మామూలుగా ఆరన్ అయితే వస్తుంది, ఆరన్ రాదంటలేను, కాకపోతే చాలా గలీజ్గా కనబడుతుంది పాటలు లేకపోయేసరికి. అది కాక ముఖ్యంగా ఇంకా వస్తా వేరే దగ్గర రేడియం గురించి అయితే అడిగితే, నాన్న మీరైతే పోయిరండి, నెక్స్ట్ వచ్చినాక మొత్తం మెజర్మెంట్ తీసుకొని ఎంత అవుతుందో చెప్తా అన్నాడు. ఓకే అని కూడా చెప్పేసిన. వాళ్ళ దగ్గర విజిటింగ్ కార్డు కూడా తీసుకొచ్చిన అనమాట. మళ్ళా లేనిపోయిన పరిశాన్, ఒకవేళ ఆ దుకాణం బంద్ ఉన్నా కానీ ఫోన్ చేసి చెప్పుకోవచ్చు కదా, ఆ విజిటింగ్ కార్డు కూడా తెచ్చుకున్నాం. మనం ఈ ట్రిప్ పోసి వచ్చిన తర్వాత దాన్ని మెజర్మెంట్ తీసుకొని ఎంత అవుతుందో కన్ఫర్మ్ చేసేసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అర్జెంట్ అంటే ఒకటే ఫోన్లు కొడుతున్నారు, తొందరరా అంటే లోడింగ్ గురించి. సరే అని చెప్పిన అనుచేత బయలుదేరినారు కదా. డైరెక్ట్ మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి లోడ్ అయితే చేసుకున్నాము. అక్కడ ఎంత ఉందో ఏం తెలియదు అనమాట నాకైతే. పోవని మాత్రమే చెప్పిండు, ఇక డైరెక్ట్ పోయేసి అక్కడ లోడ్ అయితే వేసుకుందాం అనమాట. చలో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం లోడింగ్ పాయింట్కి అయితే. ఫైనల్గా అయితే కంపెనీ దగ్గరికి అయితే వచ్చిన. రోడ్డు పోయేటప్పుడు చూపిస్తా, మరి దారుణం. 2 కిలోమీటర్లు మొత్తం రచ్చ రంబోలనే. అసలు బండి పట్టదా అని కూడా అర్థమవుతుంది. లోపల అంత దారుణం ఉంది. మొత్తం కరెక్ట్ తీసుకొచ్చి పొలాల మధ్యలో పెట్టారు కంపెనీది. మొత్తం పొలాలే, ఎట్లు చూడు పొలాలే ఉన్నాయి. ఇలా మన బండి మరి దారుణం. చుట్టూ పక్కల మొత్తం పొలాలు. అసలు మానవులు లేడు అనుకోరు. ఇక కంపెనీ కొత్తగా కడుతున్నట్టున్నారు. ఇది లోపడుతుంది. ఇప్పుడే జస్ట్ ఫోన్ చేసిన, అన్న ఇట్లా వచ్చేసిన ఇది కంపెనీ దగ్గర అంటే ఓకే అని చెప్పిండు. వాళ్ళు వచ్చేంతవరకు చూడాలా ఇది ఎంత ఉందో లోడ్, అసలు ఏం అర్థమవుతలేదు. మొత్తం ఎట్లుందంటే నెట్వర్క్ కూడా చాలా తక్కువ. మొత్తం చుట్టూ పొలాలే. ఏం చెట్లు వేసిరు కానీ పొలం మస్తు వేసిరు అంతా.
అబ్బా ఎంత గోసం ఉంది తెలుసా రోడ్డు. ఆ 2 కిలోమీటర్లు ఎడదిగిపోతుందా బండి అని భయం. మొత్తం బట్టి రోడ్డే చూసుకున్నట్టయితే, మొత్తం బట్టి రోడ్డు. ఇక్కడైనా కొంచెం గట్టిగా ఉంది, అక్కడ మొత్తము వాటర్ బురద మొత్తం రచ్చుంది. కనసూపు మేర మొత్తం పొలాలే అనమాట. ఎట్టు చూడు పొలాలే, మొత్తం పొలాలు. మన బండి ఉంది, ఇది మెయిన్, ఇది కంపెనీ అన్నట్టు. ఇప్పుడు అది లోపల కూడా ఇంకా ఘోరం ఉంది. మొత్తం ఎంత డౌన్ ఉందో చూడది. కొత్తగా కడుతురు ఇది. మొత్తం పొలాలు. ఎవరైనా ఏమన్నా చెప్పుకోవాలన్నా దిక్కులేదు ఇక్కడ. ఇదే కంపెనీ. హలో అన్న వాళ్ళు వచ్చి ఇప్పుడే జస్ట్ గేట్ అయితే ఓపెన్ చేసారు. లోపలికి వచ్చాము డైరెక్ట్. తిరుగుతుందా దూరం ఇప్పుడు మొత్తం డౌన్ చూసారు ఎంత ఉందో. మొత్తం ఘోరమైన డౌన్. ఎంత డౌన్ దిగాల బండి. ఈడేస్తారా లోడింగ్ మరి? ఈడేస్తారా లేకుంటే వేరే కాడ వేస్తారా మరి? ఏ పెట్టాలన్నా? ఆడ పెట్టాలా? మన బండికి లోడింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. 2 డ్రమ్ములు వచ్చినాయి, ఇంకా రావాల డ్రమ్ములు. అదేమంటారు లేబుల్ అవి చెక్ చేసుకుంటారంట, ఆగమని చెప్పారు. ఇంకా రావాలా. పెద్ద ఉంది లోపల, అది చాలా పెద్ద ఉంది లోపల. ఇంతసేపు ఉండే ఇక్కడే వేరే మనం. అది వచ్చినాక మళ్ళీ అది కూడా వేయించుకొని ఈ నుంచి పేపర్ తీసుకొని బయలుదేరదాం. కూడా పేపర్ కూడా తొందరగా అయిపోతాయి అని చెప్పిండు అప్పుడే. అది వేసిన తర్వాత మీదకి వెళ్ళి తార్పాలు ఉంది, ఆ తార్పాలు కూడా కట్టేద్దాం. తార్పాలు కట్టేసుకొని బయలుదేరదాం. చీరాలి నీళ్ళని వేరిల్లు. చాలా పెద్దగా ఉంది లోపల. ఈ బిల్డింగ్ కడుతురు పక్కన. నుంచి అదేమో లోడింగ్ ఇటు నుంచి తీసుకొచ్చారు. ఇంతసేపు వాళ్ళు ఏమో నీళ్ళు తాగుతారు. ఉంది అంటే అంత పెద్దగా ఉంది. ఏరియాలో ఉండరు, గైపోయిపోతారు ఒకటేసారి. మనకైతే లోడ్ అయిపోయి పేపర్ కూడా వచ్చేసినాయి. తొందరగా వచ్చినాయి పేపర్లు. చలో ఏమంటారు, రిసిప్ట్ స్టాంప్ చేసేసి నుంచి బయలుదేరదాం. స్టాంపు కొట్టడానికి అయితే వెళ్ళండు, స్టాంప్ తీసుకొని రాగానే మనం కూడా బయలుదేరదాం. నుంచి పోయేటప్పుడు రోడ్డు చూపిస్తా, అది ఏమన్నా కానీ రోడ్డు చూసిన తర్వాత మాట్లాడరు మీరు. మరి దారుణం. ఆ ఊర్లో అయితే ఇంకో చిన్నగా 7 గోడలు దాకా భయం. మొత్తం చూపిస్తా పోయేటప్పుడు చూడరు. ఈ ట్రిప్లో మాత్రం హైలైట్ అవుతుంది ఇది, చూసుకోండి ఈసారి. చలో ఈ నుంచి అయితే ఇక బయలుదేరుతున్నాను అనమాట. ఆల్రెడీ సగం బండి లోడ్ అయింది అనమాట, ఇంకెక్కువ కాలే. వేరే ఉన్నాయి, అవి వేరే బండ్లు వస్తున్నాయి అన్నట్టు. మనకు బండి రాగానే ఆ బండి నుంచి తీసి వేసుకోవాలి మళ్ళా. రోడ్డు కూడా అయ్యో, రోడ్డు చూడు మరి గుంతలు ఇది. ఎంత పెద్దగా ఉంది తెలుసా అప్పది. ముంగట రాములు అన్నీ వెనకకు వస్తాయి ఒకటే దెబ్బకు. ముంగట రోడ్డు చూపిస్తా ఇప్పుడు.
మెయిన్ ఆ రోడే టాస్క్. బాబా పిచ్చెక్కిపోతుంది ఆ రోడ్డు తోటి జర్రసేపట్లో. ఈడైతే ఈగలు దోమలు, ఇటు పక్క ఈగలు కలుస్తున్నాయి, ఇటు పక్క దోమలు కలుస్తున్నాయి. ఏం అర్థం అవుతుంది లోపల, అంత దారుణం ఉంది. తిరుగుతా ఉన్నాయి ఇంకా ఈగలు. చలో డైరెక్ట్ బయలుదేరి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోదాం. మనకి ఈ నుంచి రోడ్డు స్టార్టింగ్ ఇంత దారుణం ఉంటుంది చూడు. ఈ నుంచే ఇక బండి పడుతుందా పట్టదా అని కూడా నమ్మకం లేదు. అంత డేంజర్ ఉంది రోడ్డు ఇది. మొత్తం రొచ్చు మొత్తం పెద్ద పెద్ద గుంతలు. వచ్చేటప్పుడే బండి దిగబడిపోతుంది, పోయేటప్పుడు ఇంకెట్లుంటుంది రోడ్డు కూడా. ఈడని ఒక రకం ఉంది, ఇంకా అయితే ముంగడైతే ఇంకా డేంజర్. మొత్తం ఘోరంగా ఉంటుంది ముంగట. ఇది చెట్లు చూడరు ఎంత కిందుకున్నాయో, బండికి తాకుతాయో. ఈ రేంజ్లో తాకుతున్నాయి బండికి. అగో కిందరా ఎట్లా పడుతున్నాయి, తాళ్ళు తెగిపోతున్నాయి ఆల్రెడీ అనుకుంటే. ఇంకా తెగుతున్నాయి తాళ్ళు తెగిపోతున్నాయి అన్నీ. చూసిరా రోడ్డు ఎంత దారుణం దరిద్రంగా ఉందో, అంత డేంజరా. మొత్తం గుంతలు సైడ్కి. బండి అటు పోతే దిగిపోతుంది బండి అటు పోడలేటు దిగిపోతుంది ఆటోమేటిక్. ఈడైతే ఇరుక్కపోతుంది బండి, గుంతలలో మొత్తం ఇరుక్కపోతుంది. వెళ్ళింది అయ్యా దూరా బండి, మనోడు వెళ్ళిండి అయ్యా బయటికి. చూసిరా గాయస్ ఎట్లుందో పరిస్థితి, ఇంత డేంజరా. 2 కిలోమీటర్లు సేమ్ ఇంతే రోడ్డు. కొంచెం ముంగటైతే కొంచెం పర్లేదు, కానీ ఈడైతే ఇంకా ఘోరం. ఎత్తి కొడుతుంది బండి. మానవుడు లేడు చుట్టుపక్కల అయితే. ఈ నుంచి అసలు ఆ ఊరైతే ఇంకా దారుణం ఉంటుంది. ఘోరం అంటే ఘోరం ఆ ఊరిదైతే. ఏందో ఇది ఇంత పెద్దగా ఉంది ఆర్చ్. రియల్ ఎస్టేట్ అనుకుంటుంది. వెంచర్ టైప్ ఉంది మొత్తం రోడ్ అంత ఇంతే. అలా మొత్తం పొలాలే అవి. ఇంకా ముంగటది ఇంకా బాగుంటుంది. అన్ని కంప చెట్లు. మరి ఎక్స్పెక్ట్ చేయాలి రోడ్ ఇట్లుంటుందని. కరెక్ట్ 10 కిలోమీటర్ ఉంది రోడ్, సింగల్ రోడ్ ఇది. దాంట్లో 2 కిలోమీటర్ల పైన ఇట్లా మట్టి రోడ్డు. ముంగట ఒక ఊరుంది గాయస్, మరీ దారుణం. బండి ఎడదాకుతుందని భయం ఎత్తుంటుంది. చూపిస్తా దగ్గరకు వచ్చిన ఊరు దగ్గరకు వచ్చిన చాలా జాగ్రత్త పోవాలి. ఈ నుంచి గోడలు అయితే దగ్గరకు ఉన్నాయి, మరీ దారుణంగా దగ్గరకి. మన హిసాబ్లా మన అందాజలో పోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చాలా మంది తిరుగుతారు అక్కడ. చిన్న పల్లెటూరు చాలా బాగుంది. కాకపోతే పెద్ద బండ్లు రాని కొంచెం కష్టం. మన బండి అంటే అయితే వెళ్తుంది, కానీ ఇంకా లారీలా వచ్చిన కొంచెం కష్టం అవుతుంది. ఆడ ఆ టర్నింగ్ పాయింట్ ఒకటే మరి డేంజర్ అనిపించింది నాకు. అది చూపిస్తా చూడండి. చలో అయితే ఊరు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. ఈడ రోడ్డు కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ నుంచి ఆ ఎదురుగా ఇండ్లు దాకా కొంచెం పెద్దగా ఉంటుంది, ఆ నుంచి మొత్తం చిన్నగా అనమాట. ఎంత డేంజర్ ఉంది. ఎదురుగా మస్తు కనబడుతుంది వెళ్ళేది. రోడ్లు మొత్తం ఇంతే, ఇదే గుంతలు రోడ్లు అంతా. ఎట్లుంది ఇలా పరిస్థితి. పోయే కొద్ది రోడ్డు చిన్నగా అయిపోతుంది మొత్తం. చిన్నగా అంటే చిన్నగా మరి. చూపిస్తా చూడరి. కరెక్ట్ మన బండి ఇటు గోడ ఇటు అది సైడ్లో గ్యాపే లేదు ఎక్కువ.
ఊర్లల్లో పెద్ద మనిషి ఇట్లా కూర్చుంటే ఎంత బాగా కనబడుతుంది. ఎంత మంచిగా కూర్చుంది చూడు. ఊర్లలో ఇట్లా మంచిగా అనిపిస్తుంది. మంచిగా అరుగుల మీద కూర్చొని కొద్ది చోట్లనేమో రోడ్డు కొద్దిగా పెద్దగా ఉంది, కొద్ది కాడైతే మరి దారుణం. ఎత్తేస్తుంది పో బండి అయితే. ఎక్కడ చూసుకున్నా కానీ పెద్ద మనిషి, ఊరు మొత్తంలో పెద్ద మనుషులే కనబడతారు. వా అచ్చమైన పల్లెటూరు లాగా ఉంది మొత్తం. ఇంకెనకైతే ఇంకా ఇలా కనబడుతున్నాం. ఇలా రాకపోనీకి రానికి ఏమి ఉండవే మేడ, ఏం లేవు ఇటు. సింగల్ రోడ్ మొత్తం. ఇంకా ముంగట ఇంకో ఊరు ఉంది, ఇంకా అది దారుణం దీనికన్నా. రోడ్డు చూసుకున్నట్టయితే మనకు ఇట్లుంది మొత్తం రోడ్, సింగల్ వన్ వే, మొత్తం చెట్లు. ఇంకా ముంగడైతే పొలాలు అయితే ఇంకా హైలైట్ కనబడతాయి. ఇంకా మొత్తం చుట్టూ పొలాలే. కళ్ళు పట్టుకొని పోతారు మొత్తం కళ్ళు. అటు కానీ ఇటు కానీ మస్తుంది లొకేషన్ మాత్రం. ఏకదమ్ లొకేషన్ పూరి. హైవేకి దగ్గరకు వచ్చేసినాం అనమాట మనము. ఊరు ఎండ్ ఇది. ఇక్కడ అటు నుంచి వస్తే ఊరు స్టార్ట్, ఇటు నుంచి వస్తే ఎండింగ్ మాత్రం. ఉండాలబ్బా మంచిగా. ఏమంటారు కాదు, ఇట్లా ఊర్లలో తిరిగితే మస్తు అనిపిస్తుంది కదా అందరికీ. మొత్తం ఇట్లా కిందికి చెట్లు, ఎంత బాగుంది ఇటు సైడు. ఊరు స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసిన. దూరం ఉంది రోడ్డు. అసలు హైవేకి అయితే వచ్చిన. మళ్ళీ ఇదంతా తిరిగి యూటర్న్ చేసుకొని రావాలి. ఇప్పుడు ఇది నుంచి పోయి మళ్ళీ యూటర్న్ చేసుకొని ఏదైనా పెట్రోల్ పంప్ తీసుకొని పెట్రోల్ పంప్ కాడైతే ఆపుకోవాలి. మామూలుగా ఇలా ఫ్లైఓవర్ చిన్నగా ఉంది. ఫ్లైఓవర్ చిన్నగా ఉందని చెప్పేసి పోనీకి ఛాన్స్ లేదు. చూసి రైట్ సైడ్ ఎంత చిన్నగా ఉంది, బండి పట్టదనమాట. అంటే 2 వీలర్ 4 వీల్ కార్లు అవి పడతాయి కానీ గుర్తు వెహికల్ పట్టవు. మనకు యూటర్న్ ఇప్పుడు ఏడుందో మరి, అంత దూరం పోయి యూటర్న్ చేసుకొని రావాలి. చూసి ఏడన్నా తక్కువ పెట్రోల్ పంప్ చూసుకొని ఆడ ఆపుకుందాము. మా అన్న అయితే వస్తుందంట లోడ్ వేసుకొని. కొన్ని డ్రమ్ములు ఆడితే కంపెనీకి అయితే పోవాలా, ఆ డ్రమ్ములు వేసుకొని వస్తుందంట. ఇంకా సరే అని చెప్పిన. మా బావ ఫోన్ చేసిన ఏదైనా మంచిగా చూసుకొని ఆపుకో, ఆడ వచ్చే వరకు టైం పడుతుంది అని చెప్పి మా అన్న వచ్చేంత వరకు. ఇంకా సరే అని చెప్పిన. ఎంత టైం పడుతుందో ఏమో. మా అన్న రావాలా, దాంట్లో నుంచి తీసి దీంట్లో వేసుకోవాలా, దీన్నే రాత్రి అయిపోతుంది. ఆ నుంచి మెయిన్ రోడ్ అయితే ఎక్కేసి సీదా టోల్ గేట్ దగ్గరకు వచ్చిన. ఆ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. ఇంకా పెట్టుకుని కూడా ప్లేస్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆపిన. అదే కాక మనకు ఛాయ్ తాగబుద్ధి అవుతుంది అప్పటి నుంచి. పక్కన మన ఛాయ్ కూడా ఉంది అన్నట్టు. మా అన్న రానికి అయితే ఎట్లా టైం పడుతుంది కదా, అప్పుడు దాకా ఆడేయడందుకు ఈయనుందామని చెప్పి ఈయన ఆపేసిన బండి. డ్రమ్ములు అయితే డ్రమ్ముల మీద అయితే వాన అయితే పడదు కానీ లోపలికి కొన్ని వాన పడితే మళ్ళీ రిస్క్. అవి వానలు నానొద్దని చెప్పిండు. మ్యాక్సిమం వానలు నానకుండా ఉండేటట్టు చూస్తున్నాడు. సరే అని చెప్పి మా అన్నది ఒకటిందే లేట్ అనమాట. మా అన్న ఒకటి రాగానే ఆ బండి నుంచి బండ్లు వేసుకొని ఇక డైరెక్ట్ వెళ్ళిపోవడం. ప్రశాంతంగా ఉంది తెలిసి, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చాలా రోజుల తర్వాత పోతున్నా నేను వైజాగ్. అసలు పోయేట్టు అంతకుముందు రెగ్యులర్ పోతుండే, మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేక నేను పోలేదు కదా. మళ్ళీ రెగ్యులర్ స్టార్ట్ అనమాట ఇప్పటి నుంచి. ఇక కొన్ని రోజుల మనకి బండికి ఇక్కడ ఛానల్ పేరు కూడా వచ్చేస్తుంది, ముంగడ ఛానల్ పేరు వస్తుంది అనమాట. అన్నీ క్లియర్ చేయించేస్తాం ఒకసారి. వెనుక కూడా
మనకి వెనక కూడా బ్యాక్ సైడ్లో ఛానల్ లోగో కూడా వస్తుంది అన్నట్టు. ఈడెప్పిద్దామని చూస్తున్నా లోగో. నంబర్ ప్లేట్ ఎట్లా తిప్పించేసి ఇది తెప్పిస్తా. ఇక్కడ ఈడ కూడా పట్టి రావాలి కదా, మనకు వెల్డింగ్ కొట్టలేదు ఇంకా పట్టి. ఆ పట్టి రావాలా, ఆ పట్టి వచ్చిన తర్వాత ఆడొక పట్టి వేపించేసి మళ్ళీ కొత్త పేర్లు అన్నీ నేను కూడా తీసేసి వేరే కలర్ వేపించేస్తాను అనమాట. మన బ్లాక్ కలర్ వేపించేస్తాను జెండాలు. చూద్దాం, అన్నీ ఒకసారి వేపించేస్తాను. ట్రిప్ పోసి వచ్చినాక మెల్లమెల్లగా వేపించేస్తాను. అన్నీ ఒకటేసారికి అన్నీ అయిపోవాలా. మనకి ఎట్లా అది చేసేది ఉంది కదా, స్టీరింగ్ కవర్ ఊసిపోయింది కదా, అంతవరకు ఎంత ఫిట్ చేసేసుకుందాం. చలో కూర్చున్న జగలో కూర్చున్నట్టే. మొత్తానికి అయితే ఇది కంప్లీట్ చేసేసిన. మొత్తం ఎంసీల్ మొత్తం వృద్ధిన వేసి గట్టిగా పెట్టిన. ఫస్ట్ ఫెవికిక్ వేసిన, ఫెవికిక్ పైన ఎంసీల్ పెట్టిన. ఇది కొంచెం మారిన తర్వాత మళ్ళీ ఫెవికిక్ వేస్తా. కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది కదా, కొంచెం ఆగుతుంది ఒక 2-3 రోజులన్నా. మరీ గలీజ్గా కనబడుతుంది ఈ ప్లేస్, మాత్రం మరీ దారుణంగా కనబడుతుంది. అందుకోసం అనేసి ఎంసీల్ తీసుకున్నా. ఈ పని కూడా క్లియర్ అయిపోయింది అనుకోరు. ఇక ఇది ఆరిన తర్వాత దీన్ని ఫెవికిక్ వేసి అప్పుడు ఫిట్ చేసేద్దాం దీన్ని. చలో మొత్తానికి అయితే ఎంసీల్ మొత్తం పెట్టేసిన. దీనికి ఎంసీల్ పెట్టేసి మీద నుంచి మళ్ళీ ఫెవికిక్ వేసిన ఊసిపోతానికి. గట్టిగా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం ఫెవికిక్ గట్టిగా వేసేసిన. ఏడుకాడికి ఇరగొట్టినా ఇరగతట్లేదు, అంత గట్టిగా అయిపోయింది. ఎండబెట్టిన చాలాసేపు. ఎండబెట్టిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోయింది. చాలా దీని అయితే ఫిట్ చేసేస్తాను. ఇక ఫిట్ చేసేసి చూద్దాం కూర్చుంటుందా కూర్చోదా మళ్ళీ కరెక్ట్గా అనేసి ఇప్పుడైతే పెట్టేస్తున్నా దీన్ని. ఇంకో విషయం ఏంటంటే మా అన్న ఇంకా రాలేదు. టైం వచ్చేసి 7 అయిపోయింది. టైము వస్తాడు అంటే అస్సలు వస్తలేడు. ఇంకా ఫోన్ చేస్తే ఫోన్ లేపుతాడు. కంపెనీలో కూడా ఏమైనా ఉన్నాడేమో చూద్దాం. ఇంకొక అర్ధగంట చూసి అప్పుడు ఫోన్ చేస్తాను. అంతవరకు ఏం చెప్పలేను నేను కూడా. ఇదైతే ఫిట్ చేద్దాం అప్పటిదాకా. మొత్తం దుమ్ము అయిపోయింది. ఆల్రెడీ దుడిచిన కొంచెం, అయినా దుమ్ము ఉంది. ఎంసీలు మొత్తం గట్టిగా వేసిన. 7 కాడికి గట్టిగా వేసేసిన ఊసిపోకుండా. మళ్ళీ మీద నుంచి ఫెవికిక్ పోసిన. రౌండ్గా ఫెవికిక్ పోసి పెట్టిన. చూద్దాం కూర్చుంటుందా ఉంటుందా పోతుందా. అది హోల్స్ నట్ట పెట్టినా కానీ ఏమో టుక్కు ఏం పడతలేదు లోపల. కూర్చుంది అయ్యా, గట్టిగా కూర్చుంది. వచ్చింది. ఇక టైం పడుతుంది మా వాడు రానికి. ఇక వెయిట్ చేద్దాం కొంతసేపు. ఇక్కడ మొత్తం చీకటి అయిపోతుంది ఆల్రెడీ. ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఇప్పుడే మా బావకైతే కాల్ చేసిన. ఇంకెంత టైం పడుతుంది, ఇంకా ఎప్పుడు ఎన్ని గంటల వరకు వెహికల్ వస్తుంది అంటే, లేదు ఇంకా టైం పట్టవచ్చు, ఇవైతే వెయిట్ చేయన్నాడు. ఇక సరే అని చెప్పేసి ఇలా వెయిట్ చేస్తున్నా. ఇంకా ఎంత టైం పడుతుందో చెప్పలేమన్నాడు. ఎందుకంటే మన వీడియో కూడా పూర్తి ఎక్కువ లెంత్ అయిపోతుంది ఈ వీడియో. అందుకోసం ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను అనమాట. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కటి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్, టేక్ కేర్. అలా